సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 21/5/2024 మంగళవారం, తిథి వైశాఖ శుద్ధ త్రయోదశి సాయంత్రం 5:39 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం చిత్త ఉదయం 5:46 వరకు, తదుపరి స్వాతి, యోగం యతిపాత మధ్యాహ్నం 12:36 వరకు, కరణం తైతుల సాయంత్రం 5:39 వరకు, వర్జం మధ్యాహ్నం 11:50 నుండి 1:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:04 వరకు, మరలా రాత్రి 10:57 నుండి 11:42 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:53 వరకు, అమృతకాలం 10:14 నుండి 11:58 వరకు. ఈరోజు విశేషం నరసింహస్వామి జయంతి. ఈ రోజున నరసింహస్వామిని ఆరాధించి నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే సకల శుభములు కలగలవని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాదులపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో, దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఆర్థికపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు నరసింహస్వామి యొక్క ఆరాధన, స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. వారి యొక్క సంతానం విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడినప్పుడు కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాదులు ప్రతికూలంగా ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు నరసింహస్వామి యొక్క ఆరాధన, కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గృహ వస్తువు, వాహన మూలకమైనటువంటి విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును, తల్లి తరపు వారికి అనారోగ్య సమస్యలు వంటివి వేధించగలవు. ముఖ్యంగా ఉదర సంబంధిత బాధలు ఇబ్బంది పెట్టగలవు. ఈ రాశివారు ఈరోజు హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల విషయాల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండును. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చినదని వచ్చినట్లు ఖర్చును, కుటుంబ సభ్యుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు పేరు ప్రఖ్యాతులు పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగాను, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. దైవ కార్యక్రమాల యందు ఇష్టత ప్రదర్శిస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ నరసింహ హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది.
తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతలు పెరుగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకుని అభిషేకం వంటివి చేసుకున్న మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చంద్రాశ్రమ సమయం నడుస్తుంది. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ముఖ్యంగా వేసుకున్నటువంటి ప్రణాళికల్లో ఆలస్యం, మార్పులు చేర్పులు ఉండగలవు. అలాగే సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం, అమ్మవారికి దర్శనం చేసుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరల కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.